హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఆర్యానా. హాట్ సమ్మర్‌లో కూల్ గోదావరి బ్రీజ్‌తో మే 8న వరల్డ్ వైడ్‌గా మన ముందుకి రాబోతుంది 'గోదారి గట్టుపైన'. అసలు ఈ పేరు వింటేనే వావ్! నేటివిటీ అనే ఫీల్ వస్తుంది గదా! సో, ఈ మూవీలో సుమంత్ ప్రభాస్ గారు ఎలా యాక్ట్ చేశారు? తన ప్రొఫెషనల్ లైఫ్ ఏంటి? పర్సనల్ లైఫ్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ సుమంత్ ప్రభాస్ గారు. హలో అండి. హలో. ఎలా ఉన్నారు? సూపర్ ఎక్స్ట్రార్డినరీ ఉన్నా. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. అసలు చూస్తుంటేనే అర్థమైపోతుంది. అంటే మీరు ప్రతిసారి సినిమాతో వస్తే ప్రమోషన్స్‌లో ఒక ట్రెండ్ సెట్ చేశారని చెప్పాలి. 'మేము ఫేమస్' అప్పుడు అసలు బ్యాండ్, బాజా, బారాత్ మోత మోగించేశారు. సో, 'గోదారి గట్టుపై' సరికొత్తగా ప్రమోషన్స్ ఎలా చేస్తున్నారు? యాహ్! మీరు చూస్తున్నారు గదా! యాడ్స్ లాగా చేద్దామని. అంటే అదేమో హడావిడి సినిమా. 'మేం ఫేమస్' సో, దానికి తగ్గట్టు ఆ బ్యాండ్ ఆ ఐడియాతో అది క్రాక్ చేసినాం. ఈ సినిమా నేను అదే అనుకుంటుండే ఎట్లా చేయాలి ఈ సినిమాకి ప్రమోషన్. డెఫినెట్లీ సినిమా కంటెంట్ ప్రమోట్ అవుతుంది. సాంగ్స్ వెళ్తున్నాయి, ట్రైలర్ వెళ్తుంది, టీజర్ వెళ్తుంది. కానీ డెఫినెట్లీ ఇంకేదైనా యూనిక్ ప్రమోషన్ చేస్తే బాగుంటుంది కదా, ఆడియన్ ఐబాల్ అవుతుంది కదా అని అనుకున్నప్పుడు ఈ ఐడియా క్రాక్ అయ్యింది. ఈ యాడ్స్ లాగా చేయడం, ఏ వీడియోస్ లాగా చేయడం. సో నాకు తెలిసి ఇంతవరకు ఎవరు ఇండస్ట్రీలో చేయలే కాబట్టి ఇది చేస్తే డెఫినెట్లీ ఆడియన్స్ ఆగి చూస్తారు కదా సోషల్ మీడియాలో అని అనుకున్నా. సో అది కొన్ని కాన్సెప్ట్స్ అనుకొని రాసి డైరెక్ట్ చేస్తే మీరు అన్నట్టు జనాలకి వెళ్తున్నాయి ఫుల్. ఫస్ట్ మూవీకే రాజమౌళి గారిని, మహేష్ బాబు గారిని, అనిల్ రావుపూడి గారిని, నాగ చైతన్య గారిని ఇలా బోల్డ్ అంత లిస్ట్ ఉంది. ప్రమోషన్స్ కి వాళ్ళు దిగారు. సో ఈసారి ప్రమోషన్స్ కి ప్రభాస్ గారు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు, కాంటాక్ట్ అయితే కాలేదు ప్రభాస్ అన్నది. కానీ డెఫినెట్లీ అందరికి ఆశ ఉంటుంది కదా, మన ఫేవరెట్ హీరో మనం చేసిన కంటెంట్ చూడాలి అని. డెఫినెట్లీ అన్న కూడా చూడాలనుకుంటున్నా. నేను కూడా ఒకవేళ నిజంగా అయితే ప్రభాస్ గారు మీ ఫ్యాన్ గారి కోసం ప్లీజ్ కుదిరితే సినిమా ప్రమోట్ చేయండి. యాక్చువల్లీ సుమంత్ ప్రభాస్ అంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక హీరో సుమంత్ గారు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు. ఇద్దరు పేరు కలిపితే సుమంత్ ప్రభాస్. మీ ఒరిజినల్ నేమే సుమంత్ ప్రభాస్? పేరు సుమంత్. అయితే చిన్నప్పుడు ఫేస్బుక్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఇంటి దగ్గర ఒక అక్క ఫేస్బుక్ నేమ్ సుమంత్ అని పెట్టేదో పెడితే ఆల్రెడీ టేకన్ యూజర్ నేమ్ అని వస్తుంటుంది కదా. ఇష్టమైన హీరో పేరు ముందు పెట్టుకోవడం అప్పుడు చాలా ఎక్కువ నడుస్తుండే. ఇప్పుడు కూడా చాలా మంది పెట్టుకుంటారు కదా. సో పెట్టేద్దాం అని అనుకున్నా. అప్పుడు సుమంత్ ప్రభాస్ అని పెట్టేయండి అక్క అంటే అట్లా పెట్టింది. అది ఇక్కడ దాకా అట్లనే అయిపోయింది. సో ఇంకా అలా స్క్రీన్ నేమ్ కూడా అయిపోయింది. మీ టీజర్ ట్రైలర్ లో కూడా ప్రభాస్ గారిని వర్షం సీన్ ఏదో మూవీకి వెళ్ళి రిక్రియేట్ చేయడం జరిగింది. సో ప్రభాస్ గారికి ఈ మూవీలో అంటే మీరు ఇష్టంగా ఫ్యాన్ గా పెట్టుకున్నారా సీన్స్ ఇందులో? యాక్చువల్గా రాసిండు అన్ననే. రాయగానే నాకు చాలా నచ్చింది డెఫినెట్లీ. సో హీరోయిన్ వర్షం సినిమాకి రిలీజ్ కి తీసుకెళ్ళి అక్కడ చిన్న ఫన్ సాంగ్ వైబుల్ ఉంటుంది. మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ. అండ్ 3 years గ్యాప్ తీసుకున్నారు. మే 8న బిగ్ స్క్రీన్ పై కనబడుతున్నారు కదా, ఎలా ఉంది మీకు ఈ ఫీలింగ్? 3 ఏళ్ళు నిజంగానే చాలా ఎక్కువ టైం. చాలా కథలు విన్నా ఈ గ్యాప్లో. ఆలోచిస్తుండే ఎట్లాంటి సినిమా చేయాలి అని. చాలా కథలు వెళ్ళిపోయాక ఈ కథ వచ్చింది. నాకు చాలా నచ్చింది. క్యూట్ ఫిలిం అనిపించింది. ఎమోషనలీ చాలా స్ట్రాంగ్ రైటింగ్ అనిపించింది. అండ్ మేకర్ మీద కూడా నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు 100 షార్ట్ ఫిల్మ్ చేసినాడు అన్న ఇంతకుముందు సుభాష్. సో వాళ్ళ షార్ట్ ఫిల్మ్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యేటోని, నేను నా ఫ్రెండ్స్ అందరూ. సో ఇప్పుడు ఆయన్నే వచ్చి నాకు సెకండ్ సినిమా అరేంజ్ చేస్తుంటే ఆల్రెడీ మంచి థాటే ఉండే నాకు, ఇది మంచిగా వెళ్తుంది నరేషన్ అని. అట్లనే వెళ్ళింది. ఇంకా నేను ఈ 3 years అదంతా మర్చిపోయినా. అరే మంచి సినిమా సెలెక్ట్ చేసినాం కదా అట్లా. అంటే ఈ 3 years ఆగి ఒక్కటే కాదు, ఇంకో 3 సినిమాలు సైన్ చేసిన, అందులో ఫస్ట్ చేసిన సినిమా ఇది. ఓ నైస్. సో అట్లా. బట్ నాకు ఒక డౌట్ ఉంది ఇక్కడ. ఒక ప్రాపర్ తెలంగాణ అబ్బాయి కంప్లీట్ కాంట్రాస్ట్ గా గోదావరి యాక్సెంట్ లో సినిమా యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? డూ యూ థింక్ సో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు? అంటే నేనేమనుకున్నా, నాకు సినిమా మంచిగా అనిపించింది. గోదావరి సెటప్ ఏదంటే, నేను ఎప్పుడు గోదావరికి పోలే. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆ భీమవరం కానీ, రేలంగి ఇవన్నీ మనం సినిమాలలో చూస్తుంటాం కానీ ఎప్పుడు పోలే. అది నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందా అని అనుకునేటోని. సీతమ్మ ఇట్లా చెట్టు సినిమాలో చూసి. ఈ సినిమాకే షూటింగ్కి ఫస్ట్ టైం పోయినా నేను అటు సైడ్. ఈ భీమవరం చూసిన, రేలంగి, వేల్పూర్, తనకు ఇట్లా చాలా స్ట్రెచ్ మొత్తం షూట్ చేసాం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఇదంతా నరేషన్లు ఉంది, ఇదంతా బాగానే ఉంది. కానీ నిజంగా మీరు అన్నట్టు ఆ స్లాంగ్ ఎట్లా తీసుకురావాలని కొంచెం డౌట్ అవుతుంది. కానీ ఓకేలే, కష్టపడి చేద్దాం. అంటే కష్టపడ్డం అంటే దాన్ని ప్రాక్టీస్ చేయడమే. డెఫినెట్లీ దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నా కొంచెం తెలంగాణ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. మీరు మీ ట్రైలర్లు చూస్తే మీకు నచ్చుతుందని అనుకుంటున్నది కూడా. డెఫినెట్ గా నచ్చింది. అంటే ఒక యాక్సెంట్ ని, ఒక బాడీ లాంగ్వేజ్ ని ఇప్పుడు వరకు ప్రాపర్ గా దించిందంటే అల్లు అర్జున్ గారు. అవును. ఒక యాక్సెంట్ స్టైల్ పుష్పలు. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు కష్టమైన పదాలు ఏమైనా ఉండినాయా? ప్రాక్టీస్ చేసినంతసేపు బాగానే ఉంది, ఇంకా కాన్ఫిడెంట్ గా సెట్కి వెళ్ళినప్పుడు బ్రో ఇది కాదు బ్రో, డైలాగ్ మారింది అని చెప్పి షాకర్స్ ఏమైనా తగిలాయా? అంటే
ఇప్పుడు నేను మాట్లాడుతున్నామో అన్ని షార్ప్ కట్స్ లాగా ఉంటాయి. ఆ. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో అందరూ అట్లే మాట్లాడతారు కదా, అక్కడ మాట్లాడేవారికి అది క్యూట్గా మెలోడీ సాంగ్ లాగా ఇట్లా ఇట్లా ఫ్లో అవ్వాలి, అది గోదావరి ఫ్లో అయినట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ డైలాగ్ ఉంటుంది, ఇప్పుడు నేను ఎట్లా చెప్తా, ఏంది మామ జుట్టుకు రంగేస్తున్నావు ఏం నడుస్తుంది అని అంటాం ఇక్కడైతే. ఇప్పుడు ఇదే డైలాగ్ మా సినిమాలో ఉంది. సార్ ఒకటి చేద్దామా, సారీ ట్రై చేస్తారు మీ సినిమా ఎందుకండి ఆడియన్స్ పాపం మే 8న మన సినిమా రిలీజ్ అవుతుంది కదా, మీ తెలంగాణ స్టైల్లో ఒకటి చెప్పండి, మన లైక్ గోదావరి యాసలో ఒకటి చెప్పండి. లాస్ట్ కి చెప్పేస్తా, అయితే okay. గుర్తు చేయండి నాకు. Yeah, yeah. Done, yeah. ఒక లైన్ ప్రిపేర్ చేసి చెప్తా, ఎందుకంటే నేను ఆడ బుట్టి పెరగలేదు కదా. Yeah. ప్రతి లైన్ ప్రాక్టీస్ చేసి ప్రెజెంట్ చేయడమే. ఇందాకన్నట్టు ఎందు మామ జుట్టుకు రంగేస్తున్నావు అని మనం ఇక్కడ అంటే, మీరు గోదావరి స్లాంగ్ లో చెప్పమంటాడు అన్న డైరెక్టర్ వచ్చి. దాన్ని ప్రాక్టీస్ చేసి ఇప్పుడు అది ఎట్లా సౌండ్ అయిపోయిందంటే, ఇప్పుడు నా వాయిస్ ఎట్లా ఉంది కదా, ఏంటి మా జుట్టుకు మంచి రంగేస్తున్నట్టు ఇంట్లో అత్తయ్య లేదా, నీకు ఆ టోన్ రావడం మస్తు కష్టమైంది. ఇప్పుడు చేస్తుంటే ఈజీ అనిపిస్తుంది, స్టిల్ అక్కడ ఉట్టి పెరిగినట్టు సౌండ్ అవ్వలేకపోయినా వాళ్ళలాగా సౌండ్ అవ్వాలనేది ఇంటెన్షన్. నైస్. అండ్ మీ ప్రాజెక్ట్ లో 80 స్క్రిప్ట్స్ మీరు రిజెక్ట్ చేసినప్పుడు డైరెక్టర్ గారు మిమ్మల్ని అసలు ఎలా లాక్ చేశారు, ఏం ఇంప్రెస్ అయ్యారు మీరు ఆ పాయింట్కి, లేదు ఇది నేను చేస్తున్నా అని? అంటే ఇన్ని రిజెక్షన్స్ తర్వాత డైరెక్టర్ గారు ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇందాక చెప్పిన కదా, వాళ్ళు నేను ఈ ప్రాసెస్లో మంచి కథ వినాలి అని డెఫినెట్గా ఒక సినిమా తర్వాత అందరం అదే అనుకుంటాం కదా. చుట్టుపక్కల వాళ్ళు కూడా వెల్ విషర్స్ అందరూ కూడా మంచి కథ చేయాలంటే ప్రెజర్ ఎక్కువ అయిపోయింది మైండ్లో. నాకు ఏది మంచి కథ, ఏదైనా మంచి కథనే కదా మంచిగా తీస్తాయి అనేది నా ఫీలింగ్. ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా, ఈ మంచి కథలు అనేటివి పక్కన పెట్టేద్దాం, ఓ మంచి మేకర్ని వెతుకుదాం. నేను ఇంతకుముందు కూడా ఒక దాంట్లో చెప్పిన, ఓ మంచి షెఫ్ని వెతికినాం అనుకో, చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఉన్న టేస్టీ డిష్ చేసేస్తాడు. నువ్వు క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఎన్ని పెట్టినా, అంటే ఎంత మంచి స్టోరీ పెట్టినా, షెఫ్ సరిగా లేకపోతే అది మంచి వంట అవ్వదు. సో నేను ఈ కథలు వింటే స్ట్రెస్ అయిపోతున్నా. మనుషులను కలిసి మనుషుల గురించి తెలుసుకోవడం, లేదా వాళ్ళ టేస్ట్ల గురించి తెలుసుకోవడం ఈజీ కదా అని చెప్పి ఇంకా ఈ మనుషులను వెతుకుతుంటే ఈ మనిషి తగిలింది నాకు. మాయా ఇంకా జగపతి బాబు గారి బాండింగ్ అయితే ఒక ఫాదర్ డాటర్ బాండింగ్ కనిపిస్తుంది. మీ సినిమాలో జగపతి బాబు గారు యాక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మీ ఫస్ట్ థాట్ ఏంటి, అసలు ఎలా అనిపించింది? నేను షాక్ అయినా. అంటే నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడు సార్ ఆన్ బోర్డ్ లేవు, ఈ క్యారెక్టర్ ఎవరైనా నిజంగా మంచిగా నెక్స్ట్ లెవెల్ చేసేటోళ్ళు పడితే మస్తు ఉంటుందని నేను పర్సనల్గా అనుకున్నాను. ఎందుకంటే సినిమా హార్ట్ డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్ అనమాట. ఎవరు చేస్తున్నారు అంటే సార్తో మొన్న మాట్లాడుతుంటే సరే అన్నారు ఒక ఇంటర్వ్యూలో, నేను ఈ సినిమా నా దగ్గరకు వచ్చి కథ చెప్తాను అన్నప్పుడు ఇట్లా సుమంత్ ఒక కథ ఓకే చేసిండు, ఏం కథ అది అని అంటే పలానా కథ. ఓ 3 ఏళ్ళ తర్వాత ఒకటి చాలా విని వాడికి ఓకే చేసిండు కదా, సరే ఇప్పుడు వింటా ఏదైనా మంచిదే ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఓకే చేసిన అని చెప్పారు. నేను షాక్ అయ్యాను సార్. జగపతి బాబు గారితో పర్సనల్గా ట్రావెల్ చేసిన మీ ఇంటర్వ్యూస్ చూశాను, అంటే బయటికి వెళ్ళడము, ట్రావెల్ అవ్వడం. ఆయన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు అవన్నీ చూస్తే కూడా లైఫ్ని చాలా కామ్గా చిల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఒక సీనియర్ దగ్గర మీరు యాజ్ ఎ జూనియర్ యాక్టర్గా నేర్చుకుంది ఏంటి? చాలా విషయాలు నేర్చుకోవాలి, ఒక్కట్లేదు అక్కడ. అంటే ఇప్పుడు మన దగ్గర ఏదైనా మిస్ అవుతుంది, అది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అనేది ఒక పాయింట్ కదా. ఇప్పుడు నేను చేసిందే ఒక సినిమా, ఇది 2వ సినిమా. అంటే నేను నేర్చుకోవాల్సినవి 100 ఉన్నాయి. 100 నేర్చుకోవాల్సింది ఆయన దగ్గరికి వెళ్ళి. నువ్వు టైం దగ్గరికి వెళ్ళి సినిమా మీద చూపించే ప్యాషన్ వరకు అన్ని నేర్చుకోవాల్సిందే డెఫినెట్లీ. అండ్ గోదావరి మీ షూట్ జరుగుతున్నప్పుడే అనుకుంటా సార్ ఒక రీల్ పెట్టాడు ఫుడ్కి రిలేటెడ్, అండ్ ఫుల్ వైరల్ అయ్యింది అది. మీరు అలా గోదావరిలో ఎంజాయ్ చేసిన ఫుడ్ ఏమైనా ఉందా? అన్ని ఫుడ్. కొత్తగా ఏం ఎక్స్పీరియన్స్ చేశారు? ఒక తెలంగాణ అబ్బాయి ప్రాపర్ ఆంధ్ర ఫుడ్. నేను యాక్చువల్గా సీ ఫుడ్ తినా. సో నేను మటన్, చికెన్, గాల్లో ఎగిరేటివి, భూమి మీద పోయేటివి అన్ని తింటా, నీళ్ళల్లో ఎందుకో ఎక్కువ. సో అక్కడ సీ ఫుడ్ ఫేమస్ డెఫినెట్లీ, కానీ అంతే ఫేమస్ నాటుకోడి, మటన్, ఇవి ఏవైనా చాలా బాగుంటారు వాళ్ళు. వెజ్ కూడా చాలా బాగుంటారు. సో నేను అనుకున్నప్పుడు నేను ఇట్లా వంట చేసి నా దగ్గర తీసుకొచ్చారు, నా దగ్గరికి ఇట్లా పెడుతున్నారు. పెట్టగానే అన్నా వద్దన్నా ప్రాన్స్ అన్న, ప్రాన్స్ కాదు చెకోడి అన్నారు. చెకోడితో కూడా కర్రీ చేస్తారా అన్న మీరు అని అన్నారు. బ్యూటిఫుల్ ఉంటుంది, చెకోడితో చేస్తారు. నేను మజ్జిగ పులుసు తిన్నా, మజ్జిగతో చేస్తున్నప్పుడు మనం తింటాం కదా, వాళ్ళు చికెన్ మజ్జిగ పులుసు చేసారు. నేను 2nd డేనో 3rd డేనో టేస్ట్ చేసిన. 60 days షూట్ చేసిన. 60 days నా ఫుడ్ దాంతోనే ఎండ్ అయింది. బ్యూటిఫుల్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. అట్లాగా మిక్చర్తో ఏదో కర్రీ చేసారు,
ఏదో మిక్స్ చేస్తారు, అర్థం కాదు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పీతలన్నా ట్రై చేశారా? నీళ్ళలో ఉంటాయి కదా, తినలేదు. తినలేదా? ఈసారి డెఫినెట్ గా ట్రై చేయండి. క్వాలిటీ ఫుడ్ అన్నా అంటే మంచి మనుషులన్నా ఐ ఫీల్ లైక్ ఆంధ్ర సైడ్ దే ఆర్ ద బెస్ట్ అని ఐ హానెస్ట్లీ ఫీల్ దట్. అండ్ కమింగ్ టు యువర్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే లైలా గారు చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు. అండ్ వయ్యారివే గయ్యాలివే, ఎందుకండి మా అమ్మాయిని తిడుతూనే మీ సాంగ్ వైరల్ అయ్యింది. అసలు నాగశ్విన్ గారి కంపోజిషన్ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి? మనకు అనిపిస్తాయి కదా, అరే ఇట్లాంటి సాంగ్స్ వస్తలేవరా ఇప్పుడు, మనం కొన్ని వింటేజ్ సాంగ్స్ వింటుంటే మజా వస్తుంటుంది, మెలోడీ తగులుతుంటుంది కదా బ్రెయిన్కి. ఆ మెలోడీ అంతా ఈ సినిమాలో ఉంటుంది. ఇంకో పాట బంగారు బొమ్మ అని ఉంటుంది, చిత్ర గారు వాడారు, ఎస్పి చరణ్ సార్ వాడారు. నాకు ఈ పాటలు విన్నప్పుడు అరే బ్యూటిఫుల్గా కంపోజ్ చేశారు కదా. ఇప్పుడు ఇవే పాటలు మా మమ్మీ అంటే నాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది. సో నాగవంశీ మ్యూజిక్ డైరెక్టర్ అన్న, నేను షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు పిల్లగాడు అని, దానికి మ్యూజిక్ డైరెక్టర్ అన్ననే. సీజన్ 1 ఒకటి చేసిన వెబ్ సిరీస్ యూట్యూబ్లో చిన్న ఫ్రెండ్స్తో. తర్వాత నా సెకండ్ సినిమా ఎంజాయ్ చేస్తున్నాడంటే సూపర్ హ్యాపీ అనిపించింది. అండ్ టాలీవుడ్లో ఇప్పుడు కొత్తగా చూస్తుంటే న్యూ ఏజ్ హీరోస్ వస్తున్నారు, లైక్ మౌలి, రోషన్ కనకాల, రోషన్ గారు, సుమంత్ ప్రభాస్. సో టాలీవుడ్ న్యూ జనరేషన్ హీరోస్ ఏమైనా స్టార్ట్ అయ్యిందంటారా కొత్త తరం? డెఫినెట్లీ కదా, ఎప్పుడు రావాల్సిందే కదా. అంటే ఇప్పుడు చిరంజీవి సార్ని మా మమ్మీ ఫుల్ అడ్మైర్ చేస్తుంది. చిరంజీవి సార్ అనే కాదు, ఆ జనరేషన్లో ఉన్న యాక్టర్స్ ఉందని ఎందుకు అడ్మైర్ చేస్తుంది? మా మమ్మీ మా మమ్మీ సూపర్ యంగ్ ఉన్నప్పుడు వాళ్ళు సూపర్ యంగ్ ఆర్టిస్ట్లే కదా. సో అట్లా సీనియారిటీ పెరుగుకుంటూ వెళ్తుంది. డెఫినెట్లీ ఎవరికైనా అది అచీవ్ చేయాలంటే ఇది స్టార్ట్ ఇవ్వాలి కదా. ఆ జోన్లో ఉన్నారు అందరు. డెఫినెట్లీ మంచిదే కదా అందరు వస్తే. ఆ స్లాట్లో మీరు ఉన్నారు. సో హౌ డస్ ఇట్ ఫీల్? మీరు అంటుంటే మంచిగా అనిపిస్తుంది. నైస్. లైక్ కమింగ్ టు ద ప్రాజెక్ట్ విషయానికి వస్తే కంప్లీట్గా సమ్మర్లో ప్రాపర్ వింటర్ బ్రీజ్ అని అంటున్నారు కదా. సో ఈ బ్రీజ్లో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, లైక్ సుదర్శన్ గారు కానీ ఇంకెలా బోలెడ్ అంతమంది వర్క్ చేసినప్పుడు మీకు ఒక్క ఆర్టిస్ట్తో ఎవరితో వీళ్ళు నాకు కాంపిటీషన్లా ఉన్నారే అని ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? వాళ్ళందరూ నన్ను తమ్ముళ్ళ చూసుకున్నారు. ఇప్పుడు సుదర్శన్ అన్న కానీ, కసిరెడ్డి అన్న కానీ, రాఘవ్ అన్న కానీ, జగపత్ బాబు సార్ కానీ, లైలా మ్యామ్ కానీ, రాజీవ్ కనకాల సార్, హర్షవర్ధన్ సార్. ఇక్కడ నేనే కొత్తని, వీళ్ళందరూ చాలా సినిమాలు చేశారు కాబట్టి నాకు అనిపించింది వీళ్ళందరితో చేస్తే నాకు ఫుల్ నేను పర్ఫామ్ చేయగలుగుతానా, భయపడతానా, ఏంది పరిస్థితి అని అనుకున్నా. కానీ ఎంత సూపర్ క్యూట్ వైబ్ ఉంటుంది అంటే వాళ్ళది. ఇప్పుడు సుదర్శన్ అన్నారు కదా, సుదర్శన్ అన్న ఆన్ స్క్రీన్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఆ వైబ్లో ఉంటారు కదా, ఫుల్ హడావిడి వైబ్లో ఉంటారు. ఆఫ్ స్క్రీన్ దానికి డబుల్ ఉంటుంది. కలిసిన అద్దయ్య అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినాం మేము. ఏదున్నా షేర్ చేసుకోవడం అందరితో, సూపర్ హ్యాపీ అనిపించింది. ఒకవేళ ఈ సినిమా అవ్వకపోయింటే, మీరు ఆల్రెడీ ఒక సినిమా రాసేసుకున్నాను, స్క్రిప్ట్ రాశాను, మేబీ అందులో హీరో కూడా మీరే అనుకొని లైక్ రిలీజ్ చేద్దాం, డైరెక్ట్ చేద్దాం అనుకున్నారు కదా. సో ఆ సినిమాలో హీరోయిన్ ఎవరిని అనుకున్నారు? హీరోయిన్ ఎవరిని అనుకోలేదు. ఒక స్క్రిప్ట్ రాసి మనమే తీసేసుకుందాంలే, ఏముంది సేమ్ మేము ఫేమస్ చేసినట్టు అని అనుకుంటున్నా. దాని పనులు స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో ఈ స్క్రిప్ట్ విన్నా, దీంతో పాటు ఇంకో 2 విన్నా. అరే మంచిగా ఉన్నాయి కదా ఈ స్క్రిప్ట్స్, అట్లా ఇవి చేసేద్దాం, డైరెక్షన్ తర్వాత చేద్దాంలే అని అనుకున్నా. మీ స్క్రిప్ట్ కి నేను హీరోయిన్స్ లిస్ట్ ఇచ్చి హెల్ప్ చేయనా? మీరు పర్సే అనుకుందాం. శ్రీలీలా గారు, వైష్ణవి చైతన్య గారు, మృణాల్ ఠాకూర్ గారు, నిధి అగర్వాల్ గారు, ఈ నలుగురులో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే మీ స్క్రిప్ట్ కి ఎవరు సెట్ అవుతారు? నాకు నలుగురు ఇష్టమే. నలుగురిని పెట్టేస్తారా సినిమాలో? శ్రీలీలా గారు. ఓకే, రీజన్? ఫేవరెట్, మంచిగా అనిపిస్తారు. ఓకే, సో శ్రీలీల అంటే మీకు క్రష్ అనమాట. అయ్యో మీరు అన్నీ ఇష్టం, మంచి యాక్ట్రెస్ కాబట్టి. సో ఆ స్క్రిప్ట్ ఏ జోనర్ లో ఉండొచ్చు మీరు రాసుకున్న స్క్రిప్ట్? లవ్ స్టోరీ. ఓకే, లవ్ స్టోరీ వైబ్. ఓకే, యాక్చువల్లీ సారీ, లవ్ స్టోరీ అంటే నాకు క్యూరియాసిటీ కొద్దిగా ఆగదు. నేను రీసెంట్ కొన్ని ఇంటర్వ్యూస్లో చూసిన, మీరు ఆ మీ హీరోయిన్ మా ఆయన పెళ్లి చేసుకోబోతున్నారని, జూలైలో పెళ్లి అవుతుందని మీ టీం వాళ్ళు ఆట పట్టించారు, నిజమేనా? వాళ్ళు మజాక్ చేస్తున్నారు. సార్ ఏదో టీజ్ చేయడానికి ఫస్ట్ వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చెప్పండి, మన సినిమాలో లవ్ స్టోరీ పక్కన పెట్టండి అంటే పక్కకి వెళ్ళి సుదర్శన్ ఆఫ్ స్క్రీన్ లవ్ స్టోరీ, ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీ అని ఆయన ఏదో అట్లా మజాక్ చేస్తా ఉంటారు. అట్లా ఏం లేదు, అవి నా మంచి ఫ్రెండ్ అంతే. అమ్మ ఇలానే చెప్తారమ్మా, మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక అట్లాంటిది ఏం లేదు. నేను పోవాలండి? లేదు, మనుషుల మీద ఒట్టేసి అవుతాం. నేనేదో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానండి, ప్లీజ్. లేదు, ఇది చాలా మంచి ఫ్రెండ్ అంతే, నాకే కదా, నా ఫ్రెండ్స్ అందరికి మంచి ఫ్రెండ్. ఓకే, అయినా కూడా బాగానే ఉంటది, ఏముంది, ఉండదు అట్లా ఫ్రెండ్ లాగానే బాగుంటది. సో కమింగ్ టు డాడీ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు?
కార్ ఏదో కొనేసినట్టున్నారు, డాడీకి ఇచ్చేసినట్టున్నారు. సో సెకండ్ ఫిలిం అప్పటికి ఇప్పటికి ఇంట్లో హీరో అన్న లెవెల్తో మిమ్మల్ని ట్రీట్ చేస్తారా? సర్లే అన్నట్టు ట్రీట్ చేస్తారా? ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్? ఫస్ట్ సినిమా చేయక ముందు ఎట్లా అందరు డిగ్రీలో ఉన్న బాయ్స్ని ఫాదర్స్ ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లనే ట్రీట్ చేసిండు. ఆ సినిమా డిగ్రీ థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు సైన్ చేసిన నేను, ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు. సో అప్పుడు కూడా కొంచెం వీడు ఏం చేస్తుండో అన్న జోన్లో ఉండే. అయిపోయిన తర్వాత ఇంకా నమ్మేసి ఓకే సినిమా చేసిండ్రా వీడు అది ఇది అని. మా మమ్మీ అనేది, అరే సినిమా ఇండస్ట్రీలో పోతా అంటున్నావు నువ్వు, అది కరెక్ట్ ఉండదు, మనకేం బ్యాక్గ్రౌండ్ లేదు, కొన్ని డబ్బులు పెట్టేటోళ్ళు కూడా లేరు మనకి, ఎట్లా రా పోతావు నువ్వు, ఆడ పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు మనలాంటి వాళ్ళని రాణిస్తారా? కొంచెం మా మమ్మీ కొంచెం ఓల్డ్ స్కూల్ వైబ్లో ఆలోచించి నన్ను అడిగినప్పుడు నేను ఏం రీజన్ చెప్పలే, సార్ ఏం ఆన్సర్ చెప్పలే ఆమెకి. అయిపోయింది సినిమా, షూట్ అయిపోయింది, ప్రమోషన్స్ చేయడానికి స్టార్ట్ చేసినాం. విజయ్ అన్న చేసాడు వచ్చి, విశ్వక్సేన్ అన్న చేసాడు, తేజ సజ్జా అన్న చేసిండు, సుమక్క చేసింది. అట్లా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ సింగర్స్, హీరోస్, హీరోయిన్స్ అందరు వచ్చి ప్రమోట్ చేస్తుంటే మా మమ్మీ నన్ను ఉన్నది, అరే అందరు మన ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అంటే అట్లా ఎదగనియరు అది ఇది అని అంటే నేను నిజంగానే అనుకున్నారా, మరి నీ సినిమాకి ఎందుకు వస్తుర్రా వీళ్ళందరూ, వీళ్ళేం మన చుట్టాలు కాదు కదా అని మా మమ్మీ షాక్ అయింది. నేను మా మమ్మీకి చెప్పిన, కరెక్ట్ కంటెంట్ క్రియేట్ చేయగలిగితే, ఒక కంటెంట్ క్రియేట్ చేసి 100లో ఒక 60 మందికి నువ్వు నచ్చగలిగితే నీకు ఎక్కడైనా లైఫ్ ఉంటుంది మమ్మీ. అక్కడ మనం చేసింది వాళ్ళు లవ్ చేశారు కాబట్టి అంతమంది వచ్చి మనం ప్రమోట్ చేశారు, నువ్వు అన్నట్టు నిజంగా చుట్టాలేం కాదు. సో నీ మైండ్లోకి వెళ్ళి ఆ థాట్ తీసేయి అని చెప్పిన. దాన్ని చాలామంది ఫిలిం మేకర్స్ ఎవరైతే ఉంటారో రావడానికి కూడా ఆపేస్తుంది కదా ఆ గేటు, తెలియకుండా జనాలలో కొంచెం ఉంటుంది అది. ఇప్పుడు నాది డ్రీమ్ లాంచ్ అయ్యా, ఇండస్ట్రీ మొత్తం వచ్చి నన్ను ఒకరిని లాంచ్ చేసి కంటెంట్ క్రియేట్ చేస్తే ఏదైనా వర్కౌట్ అయిపోతుంది నా ఫీల్. నేను ఒకటి అడగచ్చా స్ట్రైట్? మేం ఫేమస్ అనే సినిమా చాలా బాగా ప్రమోట్ చేశారు అండ్ ఫస్ట్ హాఫ్ ఫెంటాస్టిక్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ వల్ల సినిమా కొద్దిగా డిసప్పాయింట్ చేసిందో, సినిమా ఆడకపోవడానికి కారణం అనో, ఎప్పుడైనా మీరు సినిమా చూసిన తర్వాత మీరే డైరెక్టర్ కాబట్టి కొద్దిగా మార్చింటే బాగుండు అని తర్వాత ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? ఆ కంటెంటే కదా, నేను ముందు షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఏ ఫిలిం మేకర్కైనా ఏమనిపిస్తుంది అంటే రైటర్ డైరెక్టర్కి ఒక కంటెంట్ రాసుకుంటాం, తీస్తాం, పర్ఫెక్ట్ ఉంది అన్న వైబ్లో ఉంటాం. సినిమా రిలీజ్ అయిపోయినాక ఇలా షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసేసినాక ఈ షార్ట్ ఇట్లా కాకుండా ఇట్లా పెట్టుంటే బాగుంటుంది కదా, ఇట్లా పెట్టుంటే బాగుంటుంది కదా, ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుంటుంది కదా అని డెఫినెట్లీ అందరికి వస్తాయి. నాకు కూడా వచ్చింది, అట్లా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి లేదా. ఓవరాల్గా మీ లవ్ డామినేట్ చేసింది సినిమా. ఆన్ ఏ గుడ్ నోట్ చెప్పాలంటే ఇప్పటికీ అయ్యయ్యో సాంగ్ ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ లిరిసిస్ట్ కానీ, సింగర్ కానీ, కంపోజిషన్ కానీ, యాక్టర్స్ కానీ చాలా బాగుంటారు. ఒక టాప్ 10లో ఒక నెక్స్ట్ 10 years లో ఏదైనా సాంగ్ ఉంటుందంటే ఐ డోంట్ నో ఫర్ షూర్, నేను రాహుల్కి కూడా చెప్పాను ఈ సాంగ్ ఉంటుందని నాకు చాలా సార్లు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా రాహుల్ అన్నప్పుడు షాక్ అయ్యాడు, మెలోడీ సాంగ్ నేనేనా పక్క అన్నాడు. అన్న నువ్వే అన్న మెలోడీ సాంగ్ వాడన్నా సార్, సూపర్ బ్యూటిఫుల్ ఉంటుంది అని నేను అన్నా. వచ్చిండు వాడిండు, బ్లాక్ బస్టర్. ఒక మిడిల్ క్లాస్ సాధారణ అబ్బాయికి ఒక సినిమా ఎక్స్పెక్టేషన్స్కి నడవకపోయినా కానీ నడిచింది యాక్చువల్లీ చెప్పాలంటే. మా లైఫ్లోనే మారిపోయినాయి దానివల్ల. అసలు ఎక్స్పెక్టేషన్ ఏంది, అసలు ఛాన్సే లేదు. నేను ఎక్కడున్నా నేను ఎన్నో నాగారంలో ఉన్నటువంటి తీసుకుపోయి సైమా అవార్డులో బెస్ట్ యాక్టర్, బెస్ట్ డెబ్యూ యాక్టర్ లాగా నన్ను అవార్డు ఇప్పించాను. నేను ఎప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయలేను లైఫ్లో, ఫస్ట్ ఈ సినిమానే కదా నన్ను ట్రావెల్ చేయించాను. నేను ఇంతకుముందుకు అన్నట్టు మా ఫ్యామిలీలో ఎవరికి కార్ లేదు ఇంతవరకు. నేను డిగ్రీ అయిపోయినాక ఈ సినిమా సైన్ చేసేవారికి నేను ఆ సినిమా చేసిన, మా ఇంట్లో 4 కార్లు పెట్టిన మొత్తం ఆ సినిమా నుంచి ఇప్పటి వరకు. అది పక్కన పెట్టాను. నా ఫ్రెండ్స్ ఎవరెవరు ఏం జాబులు చేయాలి, ఎటు పోవాలి, ఏం లేదన్న కన్ఫ్యూజన్ మొత్తం తీసేసి మనం అందరం సినిమాల కోసం పనిచేద్దాం రా, అసలు బ్యూటిఫుల్గా పైకి వస్తామని ఫిక్స్ అయిపోయాను. అంతలోనే పని చేస్తాడు. ఇప్పుడు నా ఫ్రెండ్ దుర్గాడు ఉంటాడు, వాడు కాలేజ్లో ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పుడు ఒకటే కాలేజ్ అంతా మేము 3 o'clock దాకా కాలేజ్ అయిపోయింది అని అంటే 3:30-4 వరకు ఇంటికి వెళ్ళిపోయి 4:35 వరకు రెడీ అయిపోయి సికింద్రాబాద్కి వచ్చి ఈసీఎల్ నుంచి, మల్కాజ్గిరి నుంచి అక్కడ పార్ట్ టైం జాబ్ నైట్ డ్యూటీ అంతా చేసి మళ్ళీ మార్నింగ్ 4 o'clock 5 o'clock ఇంటికి వచ్చి మళ్ళీ ఒక 3-4 hours పడుకొని మళ్ళీ కాలేజ్కి వచ్చేటోడు, ఒక డేటా ఎంట్రీ జాబ్ చేసుకుంటా. సో నాకు తెలుసు మా ఫ్రెండ్స్ నేను వీళ్ళందరూ ఇదే జోన్లో ఉన్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ. అది ఇప్పుడు అదే దుర్గాడు చాయ్ బిస్కెట్ అనే కంపెనీకి కాస్టింగ్ డైరెక్టర్ వాడు వచ్చి నేర్చుకున్నాడు కాస్టింగ్ అంటే ఏంది, ఎట్లా చేస్తారు, ఏంది పరిస్థితి. ఇప్పుడు వాడి లైఫ్ కొంచెం అప్గ్రేడ్ అయ్యా, నా లైఫ్ ఇది కొంచెం అప్గ్రేడ్ అయ్యా. నా ఫ్రెండ్ మా మేం ఫేమస్లో నాతో పాటు యాక్టింగ్ చేసిన యాక్టర్స్ మనీ అని ఉంటారు, నాతో పాటు కాలేజ్ ఫ్రెండ్స్ కిరణ్ అన్న అని ఉంటారు, ఫన్ పటాకా చేస్తుంటారు. యూట్యూబ్ నుంచి వాళ్ళు సినిమాల్లోకి వచ్చారు. ఎంతమంది లైఫ్ని చేంజ్ చేసేసింది, నేను కొద్దిగా చేసిందని ఎట్లా చెప్తా. నేను అసలు ఎవరిని
ఎక్కడ పెట్టింది. మా డాడీని ఎవ్వరు అంటే నీకు జిందగీలో డబ్బులు ఉంటే మర్యాద ఇస్తారు, అది ఫిక్స్. చాలా ఆత్మీయులు మాత్రం 2-3 మన మనసు చూసి మన వ్యక్తిత్వం చూసి మనకు మర్యాద ఇస్తారు. మా డాడీకి అట్లా మస్తు మంది రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ అందరు వ్యక్తిత్వం చూసి రెస్పెక్ట్ ఇస్తలేరు బాబు అని అనిపించింది నాకు. తను సూపర్ డబ్బులు సంపాదించాలి, మా డాడీని ఫుల్ ప్రౌడ్ చేయాలి. మా డాడీకి ఏవేవైతే డిస్రెస్పెక్ట్స్ జోన్లో ఫేస్ అయ్యిండో చిన్నప్పటి నుంచి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇవన్నీ వెళ్ళిపోవాలి. దూరం రిలేటివ్స్ల దగ్గర కానీ వాళ్ళ చుట్టుపక్కల దగ్గర కానీ వాళ్ళ చుట్టుపక్కల మా డాడీ తిరిగే సర్కిల్స్లో కానీ నాకు తెలుసు మా డాడీ కన్నా అందరు చాలా పెద్ద పెద్ద ఉన్నారు, అందరికీ అన్ని కావాల్సినవి అన్నీ ఉన్నాయి లైఫ్లో. కానీ మా డాడీ ఎప్పుడు నన్ను, మా డాడీ కానీ మా మమ్మీ కానీ ఎప్పుడు నన్ను నన్ను ఎస్ఐ కావాలని ఉంటుండే బాగా మా డాడీకి. కానీ ఎప్పుడు నేను ఇది చేస్తా అనగానే కొంచెం అలిగిండు, కానీ చేసి చూపిస్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యిండు. సో వీళ్ళందరికీ ఆ లైఫ్ మార్చాలి అని అంటే నేను ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి ఏంటంటే మేము ఫేమస్ చేస్తే ఇప్పుడు నేను సూపర్ హ్యాపీ ఉన్నాను. మా డాడీకి మైండ్లో టెన్షన్లు లేవు. ఇప్పుడు ఏం టెన్షన్ తెలుసా మా డాడీకి, నేను తింటున్నానా అప్పుడు కూడా ఉండేది. అప్పుడు కెరియర్ ఎట్లా ఏంది ఇవన్నిటితో పాటు తింటున్నానా లేదా అనే టెన్షన్లు ఉండేవి. ఇప్పుడు నేను తింటున్నానా లేదా అనే టెన్షన్లు మాత్రమే ఉన్నాయి. సో కుదిరితే అంకుల్ కోసం ఒక సినిమాలో పోలీస్ రోల్ చేసేయండి, అంకుల్ కోరిక కూడా నెరవేరుతుంది యాక్చువల్లీ. అండ్ ఒక హీరో అయిన తర్వాత ఈ కొన్ని కంఫర్ట్స్ ఉంటాయి కదా హీరోకి, ఇన్నోవాలు రావడం, మంచి మంచి ఫుడ్ క్యారవెన్కి రావడం, మంచిగా బాబు అని ట్రీట్ చేయడం, మీరు ఇవి ఎంజాయ్ చేశారా? మనకైనా ఒక సెకండ్ అన్న డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? ఈ ప్రాసెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా ఎవరైతే యూనియన్ మెంబర్స్ ఉంటారో, ఎవరైతే అసిస్ట్ చేస్తారో మనకి అక్కడ సూపర్ రెస్పెక్ట్ఫుల్ ఉంటారు వాళ్ళు. నా జిందగీలో నాకు ఎవరంత రెస్పెక్ట్ ఇవ్వలే. ఉంటే ఫ్రెండ్స్తో ఉంటారు, రిలేటివ్స్తో ఉంటారు, రే రారా అటు పోరా అంటారు. కానీ సడన్గా మేము ఫేమస్ అయిపోయినాక ఈ సినిమాకి షూట్ చేస్తుంటే గోదావరి గట్టుపైనకి వాళ్ళు నన్ను ట్రీట్ చేస్తుంటే నిజంగానే మనం ఏమైనా చేసినామా ఏంది లైఫ్లో, వీళ్ళ రెస్పెక్ట్ తట్టుకోలేకపోతున్నాను నేను. ఇక నాకు అవ్వలే, చాలా వెరైటీగా అనిపించింది ఫస్ట్. దాని తర్వాత నేను ఎవరినైనా ఫుల్ హగ్ చేస్తాను. చిన్నప్పటి నుంచి ఎవరు నేను గారు అనరు, ఏమో అనరు. సరే సడన్గా నేను అట్లా ట్రీట్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా, అది వాళ్ళ గొప్పతనం, మనది కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మర్యాద 100% నేర్చుకోవాలి. మన యూనియన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ, ఏ క్రాఫ్ట్ అయినా, డ్రైవర్స్ నుండి లైట్ మ్యాన్స్ వరకు సూపర్ రెస్పెక్ట్ఫుల్ ఉంటారు. డైరెక్టర్కి కానీ యాక్టర్స్కి కానీ సేమ్ రిఫ్లెక్ట్ చేయాలని చూస్తాను నేను కూడా. సో ఒక్కసారి సక్సెస్ వచ్చి మన నేమ్ అందరికీ తెలిసినప్పుడు, ఒక సినిమా హిట్ కొట్టాక నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాలి, దాని తర్వాత ఆ పేరుని నిలబెట్టుకోవాలన్న ప్రెషర్ అందరికీ ఉంటుంది యాజ్ అన్ యాక్టర్ ఆర్ ఆర్టిస్ట్కి. మీరు 80 మూవీస్ రిజెక్ట్ చేశారు కదా, రిజెక్ట్ చేసినప్పుడు ఎలా రిజెక్ట్ చేశారు? ఆ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేశారు? పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. డెఫినెట్లీ చాలా స్క్రిప్ట్సే వచ్చినాయి, చాలా డిఫరెంట్ ప్రొడక్షన్ హౌస్లోకి వెళ్ళి. కాకపోతే నేను చెక్ ఎవరి దగ్గర తీసుకోలేదు, అందరు ఆఫర్ చేశారు. కానీ కాన్స్టెంట్ ప్రెషర్ అయితే మైండ్లో ఇప్పటికీ ఉంది. ఈ మెట్టు దిగొద్దు, ఎక్కడానికి ట్రై చేయాలి. అక్కడ కొన్ని రోజులు ఆగినాం కాదు, కానీ కిందికి దిగినామంటే కష్టం అవుతుంది. దేనికైనా ఇట్లా రెడీగా ఉండాలి అనేది ఫిక్స్ అయిపోయాను. లైఫ్ ఎప్పుడు ఇంత బ్యూటిఫుల్గా ఉండదు. సో నాకు తెలుసు దాన్ని క్వాలిటీ థింకింగ్తో సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే 100% లవ్ వస్తుంది. లవ్ వస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లవ్ అంటే ఆడియన్స్ ఏంటంటే. సో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి సినిమా వరల్డ్ అనేది నిజంగా కలర్ఫుల్లేనా రియాలిటీలోకి వచ్చాక? అంటే ఒక స్టేటస్ని మెయింటైన్ చేయడం కానీ, పేరు పోకుండా మళ్ళీ మెట్టు దిగకుండా ఉండడం, ఆలోచించే ప్రాసెస్లో ఫస్ట్ బాగుంటుంది అని వస్తాం కదా, లవ్తే బాగుంటుంది ఎంతైనా ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అవుతుంది. కరెక్ట్గా క్వాలిటీ థింకింగ్ చేస్తే ఇందాక అన్నట్టు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోగలిగితే నువ్వు చేసే పని ఏదైతే ఉందో అందులో 100% చాలా బాగుంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నేను చెప్తాను. మీరు 80 మూవీస్ రిజెక్ట్ చేశారు కదండి, అందులో ఒక మూవీకి తెలంగాణ గద్దర్ అవార్డు వచ్చింది. అవునా? అదే కదా నేను వదులుకొని చాలా సినిమాలు హిట్ అయినాయి. అలా ఏవేవి ఉన్నాయి చెప్పండి. ఎందుకులేండి. పోనీ మీరు అబ్బా ఈ సినిమా నేను చేయలేదే, ఎలా మిస్ అయ్యానని బాధపడ్డారు? లేదు, రాజు వెడ్స్ రాంబాయి సినిమా నాకు అన్న సాయిలో నరేట్ చేసాను, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అన్న కూడా చెప్పిండు అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో, సుమంత్కి కూడా నరేట్ చేసిన. చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు స్క్రిప్ట్. అన్న ఈ స్క్రిప్ట్ నువ్వు 100% హిట్ కొడతావు అన్న అని చెప్పిన నేను అన్నకి. కానీ నేనేమనుకున్నా అంటే తెలంగాణ కథ సేమ్ మేము ఫేమస్ చేసినాం, మళ్ళీ ఇది తెలంగాణ సెటప్లో ఉంది కదా, కొంచెం వేరేది చేద్దాం అన్న జోన్లో ఉండే. అంతేగాని కథ నచ్చక కానీ ఇంకేదో అవి కానీ అట్లా ఏం లేదు.
సూపర్ పాజిటివ్. నేను రీసెంట్గా మొన్న కూడా కలిసినాం వేరే దగ్గర. బట్ చిన్న ఫీల్ ఉంటుంది కదా హార్ట్ దగ్గర. How? లేదు అట్లేం లేదు. నాకు అది హిట్ అవ్వాలని నేనే చెప్పినా కదా, నాకు ఈ సినిమా హిట్ అవుతుంది అన్న, కానీ నేను చేయలేను ఇది. నేను చేద్దామన్న జోన్లో లేని ఇప్పుడు. సో ఇది ఈ సెటప్ సేమ్ అయిపోద్దానా, ఇంకేదైనా ట్రై చేస్తా కదా అని అనుకో. మ్యామ్ మీరు రీసెంట్ గా జగపతి బాబు గారితో చేసిన ఇంటర్వ్యూలో కూడా పుష్పలో మీరు యాక్ట్ చేశా అని చెప్పారు. నేను యాక్ట్ చేసిందా? సంథింగ్ ఏదో ఉంది, అదేదో కాన్వర్సేషన్ ఏదో ఉంది, లేదు కానీ కనిపించలేదు. సార్ యాక్ట్ చేసారు కదా, ఆహా. ఎట్లా అనిపించింది, ఎట్లుంటది సార్ అది అంటే, పుష్ప ఇట్లాంటి సినిమాలు అన్నీ చేసినప్పుడు చాలా పెద్ద పెద్ద సెట్స్లలో ఇట్లా చేస్తున్నా. నేను చాలా ఇయర్స్ 6-7 years అయిపోయింది అనుకుంటా నేను న్యాచురల్ లొకేషన్కి వచ్చి షూట్ చేసి మళ్ళీ గోదావరి గట్టు పైనకి వచ్చి షూట్ చేస్తున్నా అని చెప్తాను. అదే కన్వర్జేషన్. యాజ్ అన్ యాక్టర్గా అంటే జనాల్లో కనిపించకపోతే, రెగ్యులర్గా అప్డేట్స్ లేకపోతే వీళ్ళు నన్ను మర్చిపోతారు అన్న భయం ఎప్పుడైనా మీకు 3 years లో? అది అసలు నేను నమ్మను హరియానా గారు. నేను ఎందుకంటే నేనేం డెఫినెట్లీ పక్కన వెల్ విషర్స్ దగ్గరికి వెళ్ళి ప్రెజర్ ఉంటుంది. అది ఒక సినిమా రిలీజ్ అయింది, బయట జనాలకు తెలిసింది, నువ్వు ఇంకో సినిమా ఇమీడియట్గా మంచిది ఎక్కించినావు అంటే సూపర్ ఉంటుంది, లేదంటే మర్చిపోతారా నువ్వు ఎక్కువ గ్యాప్ తీసుకుంటే అని అనడం స్టార్ట్ అయింది, కొంచెం గ్యాప్ పెరుగుతుంటే. కానీ నేనేం నమ్ముతా అంటే, మంచి సినిమా చేస్తే ఎప్పటికి గుర్తుంటామన్న ఫీలింగ్. అంటే ఇప్పుడు నేను ఫేమస్ సినిమా చేసిన, అరే ఇప్పుడు జనాలకు నువ్వు గుర్తున్నావు, ఇప్పుడు ఇంకో సినిమా చేసేస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతావు అని అన్నారు. మేము ఫేమస్ సినిమా లేకముందుకు 21 ఏళ్ళు నేను ఎవరు తెలియదు కదా, ఆ సినిమా చేయని అందరూ తెలిసిన. సరే 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, మంచి సినిమా చేస్తే మళ్ళీ గుర్తుంటా. సో మంచి సినిమాలు చేసుకుంటే చాలు రన్నోజంలో. అండ్ నాకు తెలిసి మీరు అన్నట్టు ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి అలా ఉండదు. అంటే గ్యాప్ కావాలని తీసుకోలేదు, నచ్చిన కథలు ఓకే చేయడానికి. నెక్స్ట్ కథలు ఓకే చేసిన, సో ఇప్పుడు బ్యాక్ టు బ్యాకే వచ్చేస్తాయి. సో ఆ 3 కథలు ఎలా ఉండబోతున్నాయి? బ్యూటిఫుల్గా ఉంటాయి. ఏం అనౌన్స్ కాలేదు కాబట్టి దాని గురించి ఏం చెప్పలేక. అంటే సందీప్ రెడ్డి వంగ గారు ప్రొడ్యూసర్గా, మీరు యాక్టర్గా సినిమా చేస్తున్నారని మా అందరికీ తెలుసు. మూవీ ఎలా వస్తుంది? అయ్యో ఓకే, దాన్ని ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు. ఓకే, బ్లఫ్ చేయడానికి ఏం లేదు. యా అన్న నాకు సందీప్ అన్న నాకు మేము కలిసి ఒక స్క్రిప్ట్ చేద్దాం సుమంత్, ఇట్లా ఒక స్క్రిప్ట్ విన్నా నేను, సూపర్ ఉంటుంది అది, నువ్వు విన్ సుమంత్ అని అన్న. నేను విన్నా, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. దాని షూట్ కూడా అయిపోయింది, దాని అప్డేట్స్ మీకు తొందరగా ఇచ్చేస్తాం. ఇప్పుడు దాని గురించి నేను ఏం అనౌన్స్ చేయలేదు కాబట్టి ఏం చెప్పలేదు. యాక్చువల్లీ ఇది కూడా చెప్పదు. బట్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఒకటి కంగ్రాచులేషన్స్, ఒక సాంగ్ అయితే అద్రిపోయింది, చాలా బాగుంది యాక్చువల్గా. సూపర్. అండ్ ఒక థాట్ తో తీసారు ఆ సాంగ్, ఒక వైబ్ లో. అది నాకు అంటే ఇది కొడుతుంది సినిమా అని అర్థమైంది. సందీప్ రెడ్డి గారు డైరెక్టర్ గా కాకుండా ప్రొడ్యూసర్ గా అప్రోచ్ అయినప్పుడు మీకు ఈయన డైరెక్టర్ కదా ప్రొడ్యూసర్ అంటున్నాడు ఏంటి అన్న డౌట్ రాలేదా? ఏదో ప్రభాస్ అన్నతో తీస్తుందని తెలుసు కదా సందీప్ అన్న. సో నాతో అన్నప్పుడు ఇట్లా నేను స్క్రిప్ట్ విన్నా, నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా, నీకు చాలా బాగుంటుంది అనిపిస్తుంది సుమంత్, ఒకసారి విను అని. వినగానే నాకు నచ్చింది, బ్యూటిఫుల్గా ఉండే. మీ ఫేవరెట్ హీరోతో మీ సినిమా ప్రొడ్యూసర్ సినిమా చేయడం, అసలు ఈ కాంబినేషన్ స్పిరిట్ అసలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? నేనైతే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని ఫిక్స్ అయిపోయినా. నేను ఎప్పుడు అన్నాను అదే అంటుంటా, నా స్పిరిట్ ఇరగదీయాలన్న అంట. డన్ అనుకుంటే వెళ్తాడు. సో మీరు స్క్రిప్ట్ రాస్తారు, డైరెక్షన్, హీరో యాక్టింగ్ కూడా చేస్తారు కదా. మీరు గోదావరి గట్టుపై సినిమా చేస్తున్నప్పుడు యాక్టర్గా మర్చిపోయి అప్పుడప్పుడు డైరెక్టర్ బయటకు వచ్చేవాడా? లేదు, నేను అన్నకు సినిమా ఓకే చేసినప్పుడే సరెండర్ అన్న అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చిన. ఎందుకంటే అదే అన్న ఒక టేస్ట్లో పెరుగుంటాడు, నేను ఒక టేస్ట్లో పెరుగుంటా డైరెక్ట్ చేసే విధానంలో అంటున్నా. ఎవరు డిఫరెంట్గా చేస్తుంటారు, ఎవరి టేస్ట్ తగ్గట్టు. నేను దాంట్లో అసలు ఈ భయం కూడా నువ్వు పెట్టుకోకన్నా, నీకు ఉంటుండొచ్చేమో మైండ్లో, వీడు అది చెప్తాడు ఇది చెప్తాడని. అసలు స్ట్రెస్ తీసేయి, ప్రమోషన్స్ మాత్రం నేనే చేస్తా అని చెప్పిన. ఓకే. అండ్ విజయ్ పొల్లాకి మాస్టర్, సో తన కొరియోగ్రఫీ ఎలా ఉండింది? రీసెంట్ టైమ్స్లో అన్ని హిట్స్ ఉన్నాయి తనకి, మీకు డాన్స్ బాగానే వచ్చా? రాదు నాకు యాక్చువల్గా. మీరు విజయ్ అన్న ఎప్పుడైనా కలిసినప్పుడు అడిగాడు విజయ్ పొల్కి మాస్టర్ గారిని. విజయ్ పొల్కి మాస్టర్ చాలా క్యూట్ అసలు. అంటే ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడతాడు, ఎంత మంచిగా మాట్లాడతాడు. ఇంత పెద్ద పెద్ద స్టార్స్తో కొరియోగ్రాఫ్ చేసిన. నేను వస్తున్నా కూడా, వన్ సినిమా వాళ్ళే కదా, నేను వెళ్ళినా కూడా అట్లనే రిసీవ్ చేసుకోవడం. వాళ్ళ బాయ్స్ అందరు ఉంటారు, చాలా బ్యూటిఫుల్ కంఫర్ట్ ఉంటారు వాళ్ళు కూడా. ఇంకా నా బాడీ లాంగ్వేజ్ చూసి ఏం చేద్దాం ఇతనికి అని అనుకున్నాడు. నేను అన్నకి చెప్పిన, అన్న నీకు నచ్చినట్టు కొరియోగ్రాఫ్ చేసే అన్న, నేను దాన్ని కింద మీద పడి ఏదో కష్టపడి నేర్చుకుంటాను అనిపిస్తుంది అని అన్న. తర్వాత అన్న ఒక డెమో పంపించింది నాకు, వాళ్ళు చేసి వాళ్ళ బాయ్స్తో. కళ్ళు తిరిగినాయి నాకు, ఇప్పుడు ఇంత డ్యాన్స్ నేను చేయగలుగుతాను, నేను ఎప్పుడు జిందగీలో డ్యాన్స్ చేసింది లేదు.
అదే ప్రొఫెషనల్ డ్యాన్స్ లాగా. సో లేచి మంది నేర్పించేస్తే కదా నీకు అని అన్నాడు. నాన్ స్టాప్ ఎవ్రీడే వచ్చి నాకు నేర్పించింది అన్న. నేను కూడా అన్న స్టూడియోకి వెళ్తుండే. సూపర్ వర్కౌట్ అయింది అనిపించింది నాకే. ఇది చూసి నేనేనా అన్న అనిపించింది విజయ్ అన్నతో అంటాడు. మరి మంచిగా అంటే అప్పట్లో ప్రాంక్ వీడియోస్ అవన్నీ చేసేవాళ్ళు కదా, అవును. సో యూట్యూబ్ ఆడియన్స్ ఎంతో కొంత మిమ్మల్ని మిస్ అయి ఉండొచ్చు. అవును. మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో అట్లాంటి వీడియోస్ అవసరం ఉంటే చేస్తారా? అక్కడికి ఉందా మీ మైండ్ సెట్? నేను మంచి కంటెంట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది అని అన్నా అక్కడ చేసేస్తాను. నేను నా మనసుకు నచ్చినట్టే చేసేస్తాను. ఇప్పుడు నేను మెయిన్ ఫేమస్ సినిమా చేసిన, దాని తర్వాత ఇంకో ఈ సినిమాలన్నీ ఓకే చేసిన కదా, సినిమాలు చేస్తున్నాయి. అయినా కూడా నేను ఇండిపెండెంట్ సాంగ్ ముందు సినిమాలోకి రాకముందు చేసినప్పుడు మళ్ళీ నా ప్రాణమా అని ఒక సాంగ్ చేసిన నేను రాంబర్యాలు. సో చాలా మంది అన్నారు సినిమాలు చేస్తున్నావు మళ్ళీ అందరూ ఉన్నాయి కదా సాంగ్స్, మళ్ళీ ఈ సాంగ్ ఎందుకు. నాకు బ్యూటిఫుల్ అనిపించింది, రామన్న వైబ్ నాకు ఫుల్ నచ్చింది, రాంబర్యాలు అన్న వైబ్ చేద్దామన్నా సూపర్ ఉంటుంది అనిపించింది. చూసారు ఫుల్ వైరల్ వైర్, క్రోడ్స్లో వ్యూస్ ఉన్నాయి. నాకు మనసుకి నచ్చితే ఏదైనా చేస్తాను. ఇదే చేయాలి అట్లా లిమిటేషన్స్ ఏం లేవు. అంటూ ఉంటారు కదా హీరోగా ఉన్నప్పుడు హీరోగానే చేయాలి, మిగతావి చేస్తే మార్కెట్ ఉండదు, ఇట్లాంటివి ఎప్పుడైనా? మంచి కంటెంట్ క్రియేట్ చేస్తే ఎవరికైనా మార్కెట్ ఉంటుంది అని అదే అంటున్నా. అసలు అదంతా నేను పట్టించుకోను. అది నిజము, అందుకే నేను పట్టించుకోవట్లేను అనడం కూడా అబద్ధమే. అది ఉండదు అసలు. నువ్వు మంచి కంటెంట్ క్రియేట్ చేస్తే నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న రీల్ క్రియేట్ చేసిన వరల్డ్ వైడ్ మీరు ఫేమస్ అవ్వగలుగుతారా లేదా? అందరికి కనెక్ట్ అయ్యాలి. అట్లా ఎంతమంది ఉన్నారు ఎగ్జాంపుల్స్. ఐడియా క్రాక్ చేయడమే, ఇంకేం లేదు. వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. నైస్. అంటే మీ థాట్ యాక్చువల్లీ చాలా కరెక్ట్గా ఉందనిపిస్తుంది. బిఫోర్ వి ఎండ్ ద ఇంటర్వ్యూ ఒక ర్యాపిడ్ ఫైర్ ఉంది. దిస్ ఆర్ దట్ ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి అండ్ ఎందుకు అని రీజన్ చెప్పాలి. మీరు నన్ను స్పాట్ లైట్ లో లేదు అంత సీన్ ఉందా నాకు? మీకు ప్రభాస్ ఇష్టమా పవన్ కళ్యాణ్ ఇష్టమా అనొద్దు. లేదు చీచి అంత సాహసం నేను చెయ్యను. ఓకే, కష్టపడి రాసా. మహేష్ బాబు గారి స్టైల్ ఆర్ ప్రభాస్ గారి పాన్ ఇండియా క్రేజ్, ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలంటే ఏది? అన్యాయం. నేను ఇందాకే చెప్పిన రెండిట్లలో స్పాట్ లైట్ లో పెట్టొద్దు అని. ప్రభాస్ అన్న నేను చిన్నప్పటి నుంచి అడ్మైర్ చేస్తా. ఇన్ ద సేమ్ నేను చూసుకుంటే పెరిగిందే తెలుగు సినిమా హీరోలని. మీరు రెండిట్లలో ఏది ఇష్టం అని అంటే ఏం చెప్తా? డెఫినెట్లీ మహేష్ బాబు సార్ కూడా పాన్ ఇండియా క్రేజ్. అన్యాయం కదా మరి క్వశ్చన్. నేను రెండు కోరుకుంటా. కూడా రాబోతుంది మరి పాన్ వరల్డ్ గా రెండు ఇష్టమే అన్నట్లు అడగొద్దు ప్లీజ్. భయం వేస్తుంది. ఇంక ఇబ్బంది పెట్టద్దు అంటున్నారు. లేదు సరే దీనికి వదిలేస్తాను, నెక్స్ట్ చూస్ చేసుకోవాలి. ఓకే, అల్లు అర్జున్ గారి స్వాగ్ ఆర్ రామ్ చరణ్ గారి గ్లోబల్ ఫేమ్? అల్లు అర్జున్ అన్నది చాలా ఎక్కువ ఇష్టం. గ్లోబల్ ఫేమ్ రామ్ చరణ్ అన్నకుంటేనే బాగుంటుంది. నాకెందుకు అయ్యో చాలా టఫ్ ఉన్నాయి మీ క్వశ్చన్లు, మీకు అర్థం అవ్వట్లేదు. ఇది ఏమైతే తెలుసా, అయ్యో ఇందాక ఇట్లా ఎవరో అడిగితే ప్రభాస్ అని ఇష్టమా పవన్ కళ్యాణ్ సార్ ఇష్టమా అంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రభాస్ అని ఇష్టం అని. నాకు ఇష్టమైన హీరో గురించి అడుగుతారేమో అనుకుని. అట్లాంటి పవన్ కళ్యాణ్ సార్ ఇష్టం లేదని కాదు, కథ అటాక్ చేసేసి. అల్లు అర్జున్ గారి స్వాగ్ రామ్ చరణ్ గారి గ్లోబల్ ఫేమ్. ఇబ్బంది పడుతున్నారా? నాకు తర్వాత ఏమైందో తెలుసు. ఏదో సెకండ్ సినిమా చేసుకున్నా, చిన్న సినిమా గోదావరి గట్టిపోయినా. జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ పవర్ ఆర్ పవన్ కళ్యాణ్ గారి మాస్ క్రేజ్? రెండు కావాలి. దేవుని దేవాల మీరు ఏది అడిగినా నేను రెండు చెప్తా. ఇద్దరు హీరోల పేర్లు చెప్పారండి. ఓకే, నవ్ యూ గెట్ రెడీ, యూ హ్యావ్ టు చూస్ వన్ అండ్ యూ హ్యావ్ టు. విజయ్ దేవరకొండ ఆర్ సుమంత్ ప్రభాస్? విజయ్ దేవరకొండ అన్న. ఓకే, మిమ్మల్ని అన్న ఇన్స్పిరేషన్ తీసుకొని కదా మేము కూడా ఉన్నది. డెఫినెట్లీ ఇందాక మీరు నా జర్నీ అడిగినట్టు అన్న జర్నీ కూడా అలాంటిదే కదా. డెఫినెట్లీ ఆ స్టేజ్కి వెళ్ళాలని అందరూ మీరు ఇందాక అన్నట్టు ఈ జనరేషన్లో ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళందరికీ ట్రెండ్ సెట్ చేసి పెట్టండి విజయ్ అన్న. అండ్ మిమ్మల్ని చాలా మంది విజయ్ దేవరకొండలో ఉంటారు, ఆయనలా మాట్లాడతారని కంపేర్ చేస్తారు. తెలంగాణ కాబట్టి అన్న డెఫినెట్లీ అట్లే సౌండ్ అవుతాం. సో ఆ కంపారిజన్ విన్నప్పుడు మీకు ఇనిషియల్ గా ఏమన్నా? నేను ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటాది అన్న. నాకు అసలు స్ట్రెస్ ఉండదు లైఫ్ లో. విరాట్ కోహ్లీ గారి అగ్రెషన్ ఆర్ రోహిత్ శర్మ గారి టైమింగ్? రోహిత్ శర్మ గారి టైమింగ్. సిక్స్లు కొడుతుంటే వచ్చే మజా వేరే ఉంటుంది. డెఫినెట్లీ క్లాస్ గేమ్ ఆడతారు విరాట్ సార్, కానీ లేదు రోహిత్ శర్మ సార్ టైమింగ్ అంటేనే సిక్స్ కొడితే వచ్చే జోష్ వేరేనే కదా. నిజమే, అంతేగా. ఎంఎస్ ధోని గారి యాటిట్యూడ్ ఆర్ హార్దిక్ పాండ్యా గారి స్టైల్? హార్దిక్ పాండ్యా గారి స్టైల్, కానీ ఎంఎస్ ధోని చాలా ఇష్టం నాకు. కానీ హార్దిక్ పాండ్యా గారి స్టైల్ ఎందుకని అంటే వామ్మో అసలు నో లుక్ షాట్ కొట్టినప్పుడు వచ్చే మజా వేరే ఉంటుంది.
మీరు ఏదైనా ఎట్లేగా చెన్నై సూపర్ కింగ్స్ ఆర్ ముంబై ఇండియన్స్? ఎస్ఆర్హెచ్ నేను సార్ వీళ్ళిద్దరు ఆడతారా? చెన్నై సూపర్ కింగ్స్ ఏదో చెన్నై సూపర్ కింగ్స్. ధోని గారు ఉంటారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు? ఆర్సీబీ. ఎస్ఆర్హెచ్. దిల్సే హైదరాబాదీ. మొత్తం 100% హైదరాబాద్. తెలంగాణ స్లాంగ్ ఆర్ గోదావరి స్లాంగ్? అదే నేను ఇంతకుముందు కన్నా ఇది ఫోక్ సాంగ్ అయితే అది మెలోడీ సాంగ్. సాంగ్స్ బాగుంటే రెండు ఇష్టమే. ఓకే. మీరు ఓన్లీ మెలోడీ సాంగ్స్ వింటారా? ఓన్లీ ఫోక్ సాంగ్స్ మూడ్ని బట్టి బాగుంటే మంచిగా అన్ని. బట్ స్టిల్ తెలంగాణ స్లాంగ్ ఆర్ గోదావరి స్లాంగ్, చూస్ వన్. అయ్యో ఇది పుట్టి నీళ్ళు అది పెట్టి నీళ్ళ ఉంది సావిత్రి గారిని అడిగినట్టు. అయితే రెండో సినిమా కాబట్టి రెండు కన్సిడర్ చేయాలి. వైఎస్ జగన్ గారు ఆర్ నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరు ఎవరంటే మీకు బాగా క్రేజీగా మంచిగా అనిపిస్తుంది? ఇద్దరు మంచిగా అనిపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పాలిటిక్స్ పెద్ద ఐడియా లేదు. అయితే ఇంకొక రెండు అడిగి వదిలేస్తాం. అడిగే పాలిటిక్స్ మిగతావి కాదు. అయ్యో చూసి మా ఇంట్లో నేను ఒక్కనే పెద్ద కొడుకునే. నేను పెద్ద కూతుర్ని మా ఇంట్లో. రేవంత్ రెడ్డి గారు ఆర్ కేసీఆర్ గారు? ఇద్దరు ఇష్టమే నాకు. ఈ టైంలో స్పాట్ లో తెలంగాణ ప్రాపర్ తెలంగాణ కమాన్ మాట్లాడేసారు. అవును ఇద్దరు తెలంగాణనే కదా, రేవంత్ రెడ్డి సార్ తెలంగాణనే, కేటీఆర్ సార్ తెలంగాణనే. అట్లా ఉండదు, మీరు చాలా వేరే జోన్లు అడుగుతున్నారు. ఓకే, ఇందులో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అర్థమైంది. నెక్స్ట్ అయితే అడుగు. నేను చెప్తే ఇబ్బంది పడ్డాడు, చెప్పకపోతే ఇబ్బంది పడ్డాడు కాదు. మీరు ఏదైనా అడగచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఆర్ కేటీఆర్ గారు? యా పాలిటిక్స్ లో డెఫినెట్లీ. అమ్మా అన్యాయం ఇది. సంబంధం ఉందా? ఒకరు హీరో ఒకరేమో పొలిటీషియన్. కేటీఆర్ సార్ మేం ఫేమస్ సినిమా చూసి మమ్మల్ని పిలిచి ఫుల్ అప్రిషియేట్ చేసినారు. సార్తో కలిసి మేము ఒక షో కూడా చేసినాం అండర్ 18 years వాళ్ళతో, ఫస్ట్ టైం ఓటర్స్తో. సార్ని కలిసినప్పుడు చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉండే. సార్ డ్రీమ్స్ కానీ కేటీఆర్ సార్ ఏం అచీవ్ చేద్దాం అనుకుంటారు, అసలు ఈ తెలంగాణని ఎట్లా డెవలప్ చేద్దాం అనుకుంటారు, సార్ థాట్స్ అంటే బా మైండ్ పోతుంది మీకు ఉంటుంది. బ్యూటిఫుల్ పర్సనాలిటీ నాకు తెలిసి అయితే. నేను పర్సనల్గా కలిసిన ఒకసారి కాబట్టి. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఓటీటీ బింజ్ వాచ్, రెండిట్లో ఏది చూస్ చేసుకో? నేను అసలు ఇంట్లోనే ఉన్నాను. 100% థియేటరే. తిట్టదా మమ్మీ ఏంద్ర ఎప్పుడు ఇంట్లో ఉండవని, అట్లా ఏమైనా ఉంటాయి ఎప్పుడైనా? యా ఎందుకంటే నేను మేము ఫేమస్ చేసేటప్పుడు డైరెక్షన్ కమ్ యాక్టింగ్ చేయాలి అని అంటే 2 పనులు చూసుకోవాలి. అందరు కొత్తలమే, అందరికీ చెప్తుండాలి, రిహార్సల్స్ 100 సార్లు చేయాలి. నేను ఇంటికి పోయేసరికి 2-3 అవుతుంది. ఆ టైంకి వాళ్ళు పడుకుంటారు. మళ్ళీ పొద్దున్న లేచి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆ టైంకి మమ్మీ నిద్ర లేచే టైంకి వెళ్ళిపోతాను. భయం మమ్మీ అని వెళ్ళిపోతా. సో ఇప్పుడు చేద్దామని అంటే ఈ సినిమా రిలీజ్ షూట్ ఏమో అవుట్డోర్లో అయింది. అప్పుడు వెళ్ళలేకపోయాను ఎక్కువ. రోజు ఇంట్లోనే ఉంటా, కాకపోతే వాళ్ళు ఆ రూమ్లో ఉంటారు, ఈ రూమ్లో ఉంటారు. లేచేలో బాగా చెప్పి వెళ్ళిపోతున్నా. మీరు థియేటర్లో ఇప్పటివరకు పిచ్చిగా ఇష్టంగా చూసిన సినిమా, కౌంట్లెస్గా చూసిన సినిమా ఏదైనా ఉందా? థియేటర్లో అయితే నేను ఎక్కువ సార్లు చూసిన ప్రభాస్ అన్న సినిమాలు ఏవైనా 3 నుంచి 4 సార్లు చూసిన. ఈ రీసెంట్ సినిమాలన్నీ పక్క థియేటర్లో, ఒకసారి ఫ్యామిలీతో, ఒకసారి ఫ్రెండ్స్తోని, డిఫరెంట్ ఫ్రెండ్స్తోని. అట్లా ఎక్కువ సార్లు థియేటర్ కాకపోయినా ఎక్కువ సార్లు చూసిన సినిమా అయితే బుజ్జిగాడు ఇంకా డార్లింగ్. ఈ 2 అసలు నాకు తెలిసి కౌంట్లెస్ టైమ్స్ చూసిన. మీరు అన్నట్టు నాకు బోర్ కొట్టినా కూడా అవే పెట్టుకొని చూస్తా, సీన్లు పెట్టి చూస్తా. 2 డిఫరెంట్ స్క్రిప్ట్స్ మళ్ళీ. అవును. లవ్ స్టోరీ ఆర్ మాస్ యాక్షన్, ఏది చూస్ చేసుకో? లవ్ లో మాస్ యాక్షన్ ఉంటే మస్తు ఉంటుంది అనిపిస్తుంది. అవ్వ కావాలి బువ్వ కావాలంటే వెళ్ళండి, ఒకటి చూస్ చేసుకోండి అండి ప్లీజ్. మీరు అర్జున్ రెడ్డి చూసారా? ఎస్. అది లవ్వా మాసా? 2 మరి. నైట్ షూట్స్ ఆర్ మార్నింగ్ షూట్స్? నైట్ షూట్స్. వై? సన్ ఎక్కువ ఇష్టం ఉండదు నాకు. చీకట్లో అయితే అంత ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. అంటే లేజీగా నిద్ర లేవడం అట్లా డే లేట్ గా స్టార్ట్ చేస్తారా మీరు? అట్లా లేదు, పనికి తగ్గట్టు. కానీ నైట్స్ అయితే ఇంకెక్కువ కంఫర్ట్, తక్కువ అలసిపోతా అనిపిస్తుంది నా బాడీకి. మీకు రైటర్, డైరెక్టర్ ఆర్ హీరోగా ఉన్నది ఏది ఎక్కువ కిక్ ఇస్తుంది? రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ చేస్తూ ప్రాజెక్ట్ చేస్తే కిక్ ఇస్తుంది, మేము ఫేమస్ చేసినట్టు. ఓకే. ఏది దొరకట్లేదు అసలు? లేదు, అట్లా దొరకడానికి ఏం లేదు. నిజంగానే నేను ఫుల్ కష్టం ఉంటుందేమో అనుకున్నా, కానీ పెద్ద కష్టం ఏం లేదు. నాకు ఫ్రెండ్స్ అందరు చాలా హెల్ప్ చేశారు. నాకు ఏమో పెద్ద స్ట్రెస్ ఏం అనిపించలేదు. మంచిగా ఇష్టమైన వర్క్ చేసినప్పుడు యాక్చువల్లీ స్ట్రెస్ ఉండదు. అంతే. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్డ్ చేస్తే బెటర్. అంటే లవ్ లో ఉన్నారనమాట? లేదు, ఇంకా చేస్తా. మా మమ్మీ చూస్తే ఏదో నిజంగానే ఉందేమో అనుకుంటుంది. ఆంటీ మీ కోడలు దొరికేసింది, మీ అబ్బాయిని అడగండి. అండ్ May 8th బిఫోర్ ఈ లీవ్, దీంతో ఈ రౌండ్ అయిపోయింది. 8th సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు చేసే పని ఏంటి? హౌ యూ విల్ బి? ఫుల్ టెన్షన్ అవుతుంది ఫస్ట్ నాకు. ఏం చేయాలి, 100 ఇంటర్వ్యూలు ఇస్తుంటాం మీరు అన్నట్టు.
వంద ప్రమోషన్లు చేస్తుంటాం. అసలు జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తారు, ఎట్లా వస్తారు, వచ్చినాక ఏమంటారు అనే టెన్షన్ అయితే ఉంది. నాకు ఎటో వెళ్ళిపోవాలని ఉంది కానీ చాలా పనులు ఉన్నాయి. సుమంత్ గారు, మీరు వెళ్ళే ముందు గోదావరి స్లాంగ్లో అండ్ అలాగే తెలంగాణ స్లాంగ్లో మీ సినిమాని చూడడానికి ఆడియన్స్ని థియేటర్కి పిలవండి. ఫస్ట్ తెలంగాణ స్లాంగ్లో చెప్తా, లేదు ఫస్ట్ గోదావరి స్లాంగ్లో చెప్తా. ఓకే. మీరు సమ్మర్లో కూల్ ఎక్కాలి కదా, అంతే కదండి. మీరు మే ఎత్తున సినిమాకి వచ్చేయండి. మీరు వచ్చేస్తారు నాకు తెలుసు. వాళ్ళంతా స్వీట్గా మాట్లాడతారు. తెలంగాణలో చెప్పాలంటే నేను చెప్పినట్టు చెప్తే అయిపోతుంది. సమ్మర్లో కూల్ అయిపోవాలంటే 100% మే 8కి మీరు అందరి దగ్గరలో ఉన్న థియేటర్లోకి వెళ్ళిపోని చెప్తా, సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. అండ్ మే 8th నిజంగా సూపర్ సమ్మర్ వింటర్ వచ్చేసిందన్న ఫీల్ రావాలి థియేటర్లో. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు అండ్ మీ ఎంటైర్ టీమ్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీన్స్ ఎ లాట్.